భారత ప్రభుత్వం జీఎస్టీ నిబంధనలను సవరించిన తర్వాత ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోడళ్ల ధరలను సవరించింది. ఈ సవరణల ప్రకారం 350cc మోడళ్ల ధరలు తగ్గినప్పటికీ 450cc, 650cc బైక్ల ధరలు పెరిగాయి. కొన్ని మోడళ్ల ధరలు 29,500 వరకు పెరిగాయి. ఇక జీఎస్టీ సవరణ తర్వాత 440cc, 450cc, 650cc బైక్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 440cc విభాగంలో ఉన్న ఏకైక మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440. దీని ధర 15,641 వరకు పెరిగింది. అయితే ప్రస్తుతం దీన్ని ప్రారంభ ధర 2,23,131 నుంచి 2,30,641 వరకు పెరిగింది. జీఎస్టీ మార్పుల తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc ధర 21,682కు పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు 3,05,736గా ఉంది. గెరిలా 450cc ధరలు 18,479 వరకు పెరిగాయి. దీని ప్రారంభ ధర ఇప్పుడు 2,56,387 కాగా ఎల్లో రిబ్బన్, బ్రావో బ్లూ వేరియంట్ల ధర 2,72,479 వరకు చేరింది. ఇకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650cc ధర 24,640 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర గతంలో 3.10 లక్షలు ఉండగా ఇప్పుడు 3.32 లక్షలకు పెరిగింది. కాంటినెంటల్ జీటీ 650cc ధర 25,645 వరకు పెరిగింది. రేసింగ్ గ్రీన్, రాకర్ రెడ్ వేరియంట్లు 3,49,649కి లభిస్తుండగా ఎపిక్స్ గ్రీన్, స్లిప్ స్ట్రీమ్ బ్లూ ధరలు 3,71,529గా ఉన్నాయి. టాప్ వేరియంట్ మిస్టర్ క్లీన్ ధర 3,78,104 ఎక్స్ షోరూమ్ గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650cc ధర ఇప్పుడు 25,607 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు 3,61,243 నుంచి 3,75,497 వరకు పెరిగింది. షార్ట్ గన్ 650cc ధర 27,889 వరకు పెరిగింది. గతంలో దీని ప్రారంభ ధర 3.78 లక్షలు ఉండగా ఇప్పుడు 4.05 లక్షలుగా చేరింది. రాయల్ ఎన్ఫీల్డ్ వారి కొత్త 650cc బైక్ బేర్ 650cc ప్రారంభ ధర 3.46 లక్షలుగా ఉంది. జీఎస్టీ మార్పుల తర్వాత ఇది ఇప్పుడు 3.71 లక్షలుగా మారింది. సూపర్ మెటియోర్ 650cc ధర ఇప్పుడు 29,486 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు 3.99 లక్షలుగా ఉంది. ఇక ఈ మోడల్ కు రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లలో అత్యధికంగా ధర పెరిగింది.